హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది లాస్ట్ సండే వీడియో అండి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే మిక్స్డ్ బిర్యానీ చేశారనమాట మా ఫ్యామిలీ మెంబర్స్. ఫస్ట్ ప్రాన్స్ అండ్ చికెన్ ఫ్రై చేసుకోవాలి. 10 kgs రైస్కి సరిపడే పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి. నేను వీడియో షూట్ చేసేటానికి ముందే వీళ్ళు స్టార్ట్ చేసేసారనమాట. ఆయిల్ వేసేసి తర్వాత ఆనియన్స్ అండ్ కాజు కూడా వేసి ఫ్రై చేస్తున్నారు. నేను అప్పుడు వెళ్ళాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఫ్రై ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అండ్ ప్రాన్స్ని కూడా ఇందులో వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మనం స్పైస్ ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం వేసాము. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అవి రైస్ కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేయాలన్నమాట. దీన్ని మసాలాలన్నీ రైస్కి పట్టేంత వరకు ఫ్రై మనం రైస్ని ఒక గిన్నెతో కోల్చుకోవాలి. ఎన్ని గిన్నెలు రైస్ అయితే వచ్చిందో దానికి డబుల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, నేనేమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. మన యమ్మీ మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మిక్స్డ్ అంటే రెండే వేశారు కదా అని అనుకోవచ్చు. మేము ప్రాన్స్ చికెనే యూస్ చేస్తాము. ఇక్కడ మటన్ సెపరేట్ కర్రీ అయితే చేసామన్నమాట. సో అది నేను వీడియో తీయలేదు. స్పైసీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను సెపరేట్ ప్లేట్లో తీసి వీడియో అయితే చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.